గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఎన్నికల వేళ అభ్యర్థుల ఖర్చులు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాటి విలువ రెట్టింపవుతోంది. ఈసారి ఎండలు కూడా వేడిగానే ఉన్నాయి. అభ్యర్థుల ఖర్చు కూడా అంతకన్నా వేడిగా ఉంటోంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా లోక్సభకు పోటీ చేసేవారికి కనీసం 5 కోట్ల రూపాయల్లోనే ఖర్చు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కొందరు పోటీకి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి 5 ఏళ్లకు కనీసం 50% నుంచి 100% పైగా ఖర్చు పెరుగుతోంది. 2019లో ఒక్కో ఎంపీ అభ్యర్థి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 2014తో పోల్చితే ఇది 25% అధికం. 2019 లోక్సభలో 474 మంది ఎంపీల ఆస్తుల విలువ కోటి రూపాయల కంటే ఎక్కువే. 2009లో 30 లక్షల రూపాయలు, 2014లో 40 లక్షల రూపాయలుగా అయింది. అప్పుడు ఎన్నికల సంఘం విధించిన పరిమితి 95 లక్షల రూపాయలు. 2014 ఎన్నికల్లో పార్టీల డిక్లరేషన్ ప్రకారం బీజేపీ 755 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ 488 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019 ఎన్నికల నాటి ఖర్చు ఇప్పుడు బద్దలయ్యే అవకాశం ఉంది. గత 20 ఏళ్లలో ఎన్నికల వ్యయం బాగా పెరిగిపోయింది. సుమారు 500% పెరిగినట్టు అంచనాలు తెలియచేస్తున్నాయి. 1999లో 10,000 కోట్ల రూపాయలు కాగా 2019 నాటికి 55,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 1951లో ఒక్కో ఎంపీ 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం అది 20 లక్షలకు పెరిగింది. 1970 నుంచి పార్లమెంటు స్థానాల్లో స్థిరత్వం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థుల ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. చేతి ఖర్చులు, పోస్టర్లు, స్పీకర్లు, వాహనాలు, భోజనాలు ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు ఏ మూలకు సరిపోవడం లేదనేది అభ్యర్థుల వాదన. ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. మీడియా కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. ఫేస్బుక్ ప్రకటనల కోసం బీజేపీ 6 కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చింది. కాంగ్రెస్ 1.45 కోట్లు వెచ్చించింది. 2024లో దేశంలో సుమారు 36,000 కోట్ల మంది ఫేస్బుక్ వాడుతున్నట్టు తెలుస్తోంది. వారిని చేరడానికి పార్టీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.